అండి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట అండి. లేయా గారి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు సహాయం చేయలేదండి. రెబెకా గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెతో మాట్లాడలేదా? నీ గర్భంలో కవల పిల్లలు ఉన్నారని చెప్పేసి. అదేవిధంగా యెహోషువ గారు సూర్యచంద్రులను ఆపమంటే ఆపలేదండి. అదేవిధంగా మోషే ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించమంటే మన్నాను దేవుడు కురిపించలేదా? దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోరు మూయబడలేదా? యోబు గారు ప్రార్థన చేసినప్పుడు శ్రమల నుంచి విడుదల పొందలేదండి ఆయన. అదేవిధంగా అన్నగారు ప్రార్థన చేసినప్పుడు కావాలన్న కుమారుని దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? యోనా గారు ప్రార్థన చేసినప్పుడు శాపగర్భంలో ఉండి చక్కగా ఏం చేశాడంటే శాపక ఆజ్ఞ ఇవ్వలేదా? ఒడ్డుని కక్కమని యోనా గారికి సహాయం చేశాడో చేయలేదండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు, మేలు పొందుకున్న వాళ్ళు, దేవుళ్ళు పొందుకున్న వాళ్ళు, హాయిగా జీవించే వాళ్ళు. దేవుడిచ్చిన మహావచనం బట్టి మనం కూడా ఏం చేయాలండి? వీళ్ళందరూ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? మనలో భక్తి ఉందా, విశ్వాసం ఉందా, ఓర్పు ఉందా, పట్టుదల ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన శక్తిని ఆశ్రయించే యోగ్యతను కలిగి ఉన్నామా? దేవుని దగ్గర నిలిచి ఆరాధన సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామా? దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడ్డ మంచి ప్రార్థనలు జీవించగలుగుతున్నామా? అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నామా? అందరిలో ప్రేమ కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామండి. మరి ఏమంటారు? ఒకసారి మనం దేవుడు చెప్తున్నాడు అన్నమాట, మీకు నాకు పాపం అడ్డుగోడ ఉండడం వల్ల మీ ప్రార్థన దగ్గరికి చేరట్లేదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ పాపం అడ్డుగోడను తొలగించుకుంటే చక్కగా మన ప్రార్థన సరాసరి దేవుడు ఆలకించి మనకు కూడా సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట. మనకు సహాయం వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలన్నమాట అండి. శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవడం కాదు, శోధన రాకుండా ముందే ప్రార్థన చేసుకోవాలండి. మరేమైనా ఆలోచన చేసుకున్నారు? భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు ఈరోజు కాదు రేపని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిషణ పనులకు తండ్రి ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను ఆపిన దేవుడు తండ్రి నీకు వందనాలు. హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇస్తున్నాడు ఆయనకు ఆయుష్ని పెంచిన దేవుడు ప్రభు నీకు వందనాలు. అలాగే తండ్రి అనేక మంది ప్రార్థన ఆలకించి వాళ్ళకి తగిన సహాయం దయచేసిన దేవుడు ప్రభు నీకు వందనాలు. బిడ్డలాక ప్రార్థన కూడా ఆలకించి వాళ్ళకు కూడా తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్న ప్రభా. విశ్వాసాన్ని సన్నగిల్లిపోకుండా తండ్రి, విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా పడుదల కలిగి ఓర్పు కలిగి తండ్రి సహనం కలిగి తండ్రిస్తున్న ప్రభావ. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీవు సహాయాన్ని పొందుకుని సహాయం బిడ్డలకు దయచేయని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేసేవారిని, వ్యాపారం చేసేవారిని, చేతులతో చేసుకున్న వారిని దండిస్తున్నారు. గర్భిణీశులకు సుఖపడి దయచేయండి. అలాగే దాన్ని సంతానం బిడ్డలకు సంతానం దయచేయండి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి అని నీకు వందనాలు. అనారోగ్యం ఉన్నవారికి దాన్ని మంచి ఆరోగ్యం దయచేయండి అని నీకు వందనే చిత్తమైతే ప్రభావ. అలాగే దాన్ని బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మరొకసారి అని బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయమని మంచిగా ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ఆత్మను ఆర్పకుండా దండిస్తుండ్రో తండ్రి, ప్రార్థన మానకుండా దండిస్తుండ్రో చేసుకునే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేసి నీ దగ్గర నుండి సహాయం పొంది సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరతరని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహాఉత్సవాలను బట్టి ఆయన కాపుదలను బట్టి నడుపుదలను బట్టి దేవుడు వీళ్ళందరూ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి సహాయం చేసిన దేవుడు మనందరూ కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఎలా జీవిస్తూ ఉన్నామంటే ఆయన కృప, ఇలా నడుస్తూ ఉన్నామంటే ఆయన కృప, ఇలా బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన కృప లేకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించకపోతే అడుగు తీసి అడుగు మనము వేరేని పరిస్థితి అనమాట అండి. కనుక దేవుడు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా, ఎవరు కూడా ఎవరిలో కూడా అపోహలు ఉండకుండా అపోహలని తొలగించుకుని నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని నమ్మకంగా జీవించి ఆయన భయభక్తులు కలిగి జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో పాటు చక్కగా దేవుడి చేసే సహాయాన్ని మనము అనుభవించే యోగ్యతను కలిగి ఉండాలి అంటే అందరూ కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రార్థన మానకుండా ప్రార్థన కొనసాగించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చక్కగా దేవుళ్ళు కొనసాగుదాం. అప్పుడు దేవుడు ఏదో ఒక దినాన మనందరూ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో దేవుడికి తెలుసు కనుక అలా దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు అని నిరుత్సాహపడకుండా, అపోహలు పడకుండా చక్కగా విశ్వాసంతో
దేవుని ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదామా? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామా? దేవుడిచ్చే సహాయాన్ని పొందుకుందామా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ బ్రదర్స్, ఏమంటారు ఈ ఆలోచన? ఇది దేవుడు మనందరికీ మంచి ఆలోచన ఇచ్చి విశ్వాసంతో మంచిగా ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే సహాయాన్ని పొందుకునే సహాయం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి ఈ ఆలోచన? ఇది మరొకసారి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమె అందరికీ వందనాలు.